మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మధు, ఏంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడినంత బిజీగా ఉన్నావా? ఒక్క మాట మాట్లాడడానికి నీకేంట నొప్పి? పని లేక ఫోన్ చేస్తున్నావు అనుకుంటున్నావా? ఆడపిల్ల ఎలా ఉందో ఏం చేస్తుందో అని ఆడటంతోనే కదా ఫోన్ చేస్తోంది. మా భయం కాస్త కూడా అర్థం చేసుకోవా? మధు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏంటి ఊగుతున్నావు? ఏంటి మూగ మొద్దులో అలా నిలబడ్డావు? మీ అమ్మ అడుగుతోంది కదా, చెప్పు. అమ్మమ్మ, నా మనసేం బాలేక ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా జస్ట్ ఇంత అంటూ డ్రింక్ తీసుకున్నా అంతే. వెరీ కామన్ ఇన్ యూత్ పార్టీస్. దీన్ని మీరేం పెద్ద భూతద్దంలో చూసి రప్చర్ చేయాలని చూడకండి. ఏంటి ఇంత అని వేళ్ళు చూపిస్తూ ఫ్యాషన్, కామను, ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నావు? నీ మనసులో ఎంత బాధ ఉంటే మాత్రం మరి ఇంతలా దిగజారుతావా? అవును, దిగజారుతాను. నేను ఎదిగి ఎగబడేలా మీరేమైనా ప్రవర్తిస్తున్నారా? నా బాధకి నన్ను వదిలేసి మీ సంతోషానికి మీరు తిరుగుతున్నారు కదా, అలాంటప్పుడు నేనేం చేయాలి? నాలో నేను ఎన్నాళ్ళు కుమిలిపోమంటావు? నా బాధ మీ తల్లి కూతుర్లు ఇద్దరు అర్థం చేసుకోరు. నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నా తమ్ముడు కూడా ఇప్పుడు నాతో లేడు. ఏ కష్టం వచ్చినా చిన్న అంటూ చెప్పుకుంటే అక్క అంటూ ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు వాడు లేని లోటు నాకు క్లియర్గా అర్థమవుతుంది. నా మాట వినేవాళ్ళు లేరు, నా బాధ పంచుకునే వాళ్ళు లేరు. ఆ వెలితి ఎవరు తీరుస్తారు? నిన్న మొన్నటి దాకా నాన్న లేని లోటు, ఇప్పుడు తమ్ముడు లేని లోటు. తిరిగి అడిగే వాళ్ళంటే లోకువా, చీమ కుట్టినట్టు కూడా లేదు. మౌనం మూర్ఖత్వం. ఏమన్నా అంటే కొట్టడానికి మీదకి రావడం. నా నోరు మోయించడమే కానీ తను మాత్రం నోరు తెరవదు. అమ్మ బొమ్మ బండరాయ్. అసలు ఎప్పుడో ఏ మందు తాగి నా ప్రాణాలు వదిలేద్దాం అనుకున్నాను. కానీ చిన్న ఆత్మకి శాంతి కలిగించాలని కేవలం మా నాన్న ఎవరో తెలుసుకోవడానికి బతుకున్నాను. లేకపోతే ఇద్దరం హాయిగా పైలోకంలో ఉండేవాళ్ళం. మధు, ఏదో ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళొచ్చినందుకే పెద్ద ఫైర్ అయిపోతున్నారు. నువ్వు హ్యాపీ రా తమ్ముడు. నేను ఈ నరకంలో ఉండలేకపోతున్నాను. వచ్చేస్తాను, నేను ఎప్పుడప్పుడు వచ్చేస్తాను. కాకపోతే నానెవరో తెలుసుకొని వస్తాను. అక్కడికి వచ్చినప్పుడైనా నీకు చెప్పాలి కదా. అందుకే బండరాల బతుకుంటున్నాను. మధు, ఇంక చాలా ఆపు.
ఆగి మాట్లాడితే తప్పు కాదని మాట్లాడుతున్నావా? ఇక వాగింది చాలు, నోరు మూసుకో. ఏంటి అరుస్తున్నావు? అరుపులతోనే ఆపేసావేంటి? ఉదయం నా మీద చేస్తావు కదా. అక్కడ రోడ్ అని ఆగావు కదా. కొట్టు, నన్ను కొట్టు, కొట్టు, మాధవ్, కొట్టు, కొట్టు, మాధవ్, కొట్టు. మాధవ్, అలా మాట్లాడకే. నువ్వు ఒంటరి దానివి కాదు, నేనున్నాను కదా. ఏంటి ప్లేట్లు ఫిరాయించావా? గేర్ మార్చావా? కన్సోల్ చేసి కన్విన్స్ చేయాలని చూడకు. మా నాన్న గురించి నిజం చెప్పే వరకు నువ్వు ఉన్నా సరే నా సైడ్ లో లేనట్టే. నేను ఒంటరి దాన్ని, నాకెవరూ లేరు. నో మమ్మీ, యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అయ్యో మధు, రా. మధు, అమ్మా వెళ్ళి మజ్జిగ తీసుకురా. రా రా, కూర్చో. ఇదిగో కొంచెం మజ్జిగ తాగు. వేల అక్షరాలు కోటి పుస్తకాలు ప్రేమ అమ్మే కదా. మధు, కొంచెం కొంచెం తాగు. సొంతం పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పం బెడ్షీట్ తీ. చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నువ్వేదన్నా ఆలోచించావంటే దాని వెనక తప్పకుండా క్యాష్ కనెక్షన్ ఉంటుంది. ప్రాఫిట్ గురించి ఆలోచిస్తావు. తృప్తి అనేది నీకు లేదు. కొత్తగా ఈ మధ్య పరిచయమైన ఆ ధరణి బాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు. వాళ్ళతో ఏదో క్లోజ్ కనెక్షన్, ఇంటిమేట్ రిలేషన్ పెంచుకుంటున్నట్టున్నావు. ఏంటి సంగతి? నీ మాటల్లో 1% నిజం ఉన్నా ఓకే, కానీ అంతకు మించి వేరే ఆలోచన చేసి వాళ్ళకేమన్నా నష్టం తలపెడితే మాత్రం ఈ తరుణ్ ఊరుకోడతా. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నా పేరు రఘు అండి. అయితే శక్తి గారంటే మీరేనా అండి? అవును నేనే. మీరెవరు? నాతో ఏం పని? నేను మీకు తెలీదు, మీరు నాకు ఇంతకు ముందు తెలీదు, కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఈయనెవరు? నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నాడు. ధీరజ్ గాడి పెళ్ళెలా చేయాలని నేను టెన్షన్ పడి చేస్తుంటే
మధ్యలో ఈయనేం మాట్లాడతాడో ఏంటో. లేనిపోనివి ఆ యాక్సిడెంట్ విషయాలు, ధీరజ్ గాడి క్యారెక్టర్ ఏమన్నా తెలిసిందా? వార్నింగ్ ఇవ్వటానికి వచ్చాడా? ఈయనతో మాట్లాడడం కంటే ఎస్కేప్ అవడం బెస్ట్. చూడండి, నేను కాస్త బిజీగా ఉన్నాను, బయటికి వెళ్లే పని కూడా ఉంది. మీరు తర్వాత రండి. అలా కాదండి, వెతుక్కుంటూ వచ్చాను. ఓ మంచి విషయం మీ చెవిన వేద్దామని ఇంత దూరం వచ్చాను. మీరు కాదు అంటే అపశకునంలో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. అపశకునవా? అసలు మీరేం మాట్లాడదామని వచ్చారు? మీరు ఎవరు? నేను ప్రతాప్ ఫ్రెండ్ అండి. ఆ, ప్రతాప్ అంటే ఆ ధరణి వాళ్ళ నాన్న? కరెక్ట్ అండి, వాడు నేను మంచి ఫ్రెండ్స్. మీకు ఈ మధ్య ఆ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడింది కదా. మీ అబ్బాయి మా అబ్బాయి ధీరజ్. ధీరజ్ ప్రతాప్ కూతురు ధరణి గురించి మాట్లాడదామని వచ్చాను. ధీరజ్ ధరణిల గురించా? ఆ, ఏంటది చెప్పండి. ఏం లేదండి, ధరణికి మీ అబ్బాయి ధీరజ్కి ఈడు జోడు బాగుంటుంది. మీరు చాలా మంచివారని వాళ్ళకే అనిపిస్తుంది. అందుకే మీ పరిచయం ఏమందుకుంటే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. మీ స్థాయికి స్తోమతకి సరితూగకపోవచ్చు, కానీ చాలా మంచివాళ్ళండి. వాళ్ళ మంచితనాలు గుణగణాలే వాళ్ళకున్న ఆస్తులు. ఇంకా ధరణి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 100% బుద్ధివంతురాలైన పిల్ల. ఆస్తులు లేకపోవచ్చు, కట్నాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ చాలా విలువలు పాటించే మనుషులండి. పిల్లల మనసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిప్రాయం ఎలా ఉన్నా పెద్దవాళ్ళగా వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే సంతోషంగా జీవితకాలం బతుకుతారని నాకు అనిపిస్తుంది. అందుకే మీతో ఒక మాట మాట్లాడదామని వెతుక్కుంటూ వచ్చాను. అయ్యో, మీరు నాకు తెలియదు కదా. ఎవరో ఏ విషయమో తెలియకలా మాట్లాడాను. పైగా నేను వేరే ఏదో బిజినెస్ ఆలోచనల్లో ఉన్నాను. మీరు ప్రతాప్ గారి ఫ్రెండ్ అంటే మాకు కూడా ఫ్రెండేగా. రండి రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. పదండి. రండి రండి. గుణ, కూర్చోండి. వీడు నా తమ్ముడు డాక్టర్ గుణశేఖర్. సిటీలో చాలా పెద్ద డాక్టర్, కార్డియాలజిస్ట్. నమస్కారం అండి. నమస్తే అండి. గుణ, బాలు ధరణిని తెలుసు కదా, వాళ్ళ నాన్న ఫ్రెండ్ రఘు గారు. ఓ, కూర్చోండి. రారా. అక్క, వీరికి కాఫీ టీ ఏమైనా? అబ్బాయి ఏమొద్దండి, ఇప్పుడే తాగొస్తున్నాను. ఏదైనా నాతో పని మీద వచ్చారా? ఎవరికైనా ఏదైనా సమస్య? కాదురా, వారొక మంచి ప్రపోజల్తో వచ్చారు. ఒక విధంగా అది శుభవార్తరా. శుభవార్త? ఏం లేదండి, వీళ్ళ అబ్బాయి ధీరజ్ ధరణి పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. ధరణి నా ఫ్రెండ్ కూతురు. వీళ్ళ గురించి, వీళ్ళ మంచితనం గురించి నా ఫ్రెండ్ బాగా చెప్పాడు. ఫైనాన్షియల్ స్టేటస్ తప్ప మిగతా విషయాల్లో వాళ్ళు అన్ని విధాలా మంచివాళ్ళండి. అందుకే ధరణిని ధీరజ్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయంతో వచ్చాను. ఏంటి మమ్మీ, మనకి ఇలా టైం కలిసి వస్తుంది? వస్తుందిరా, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, అదే ఇది. ఓ, నేనన్నానుగా వాళ్ళు రావాలి, మనం వెళ్ళకూడదని. దేవుడు వాళ్ళనే పంపించాడు. నీకు కళ్యాణ గడియలు వచ్చినట్టున్నాయిరా. ఇంక నీ లైఫ్ ఫైనాన్షియల్ స్టేటస్లో పడిపోయినట్టేరా. మీ ప్రపోజల్ నాకు నచ్చిందండి. నేను కూడా అమ్మాయిని, వాళ్ళ ఫ్యామిలీని 1-2 సార్లు చూశాను.
ఆ కొద్ది పరిచయంలోనే వాళ్ళ మంచితనం నాకు అర్థమైంది. మీరు ఈ ప్రపోజల్తో ఇక్కడికి రావడం మాకు సంతోషంగానే ఉంది. ఇక పెళ్లి విషయం అంటారా, అది అక్కకి ధీరజ్కి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. వరుసకి మేనల్లుడే అయినా వాడు నా కొడుకు లాంటివాడే. మీరందరూ ఓకే అంటే నేను దగ్గరుండి బాధ్యతగా పెళ్లి చేస్తాను. చాలా సంతోషం అండి. చూసారా మా తమ్ముడు ఎంత మంచివాడో. వాడే బాధ్యత తీసుకొని దగ్గరుండి పెళ్లి చేయిస్తానంటున్నాడు. మరి వాళ్ళకేం చెప్పమంటారు? చెప్పండి, మాకు ఓకే అని చెప్పండి. ముఖ్యంగా అమ్మాయిని అడగండి. అబ్బాయి ఇష్టమైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తాంబూలాలు పుచ్చుకుందాం. సరేనండి, ప్రతాప్ గారిని, ధరణిని, బాలుని, శారద గారిని అడిగినట్టు చెప్పండి. తప్పకుండా అండి. వెళ్ళొస్తానండి. మంచిది. వెళ్ళొస్తాను. నమస్కారం అండి. అంకుల్, అత్తేదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది. అవునరా, చూద్దాం. వాళ్ళకి ప్లాన్స్ వేయటం చేతనైతే మనకి డిస్టర్బ్ చేయటం చేతనవుతుంది కదా. ధరణి నా కన్న కూతురు కాబట్టి తనతో పరిచయం అయిన క్షణం నుంచి తను నన్ను అభిమానిస్తుంది. తన మీద నాకు తెలియకుండానే ప్రేమ కలిగింది. ఎందుకు నాకు ఆప్తురాలుగా కనిపించిందని ఆలోచిస్తుంటే సమాధానం భగవంతుడు చూపించాడు. ధరణి నా కన్న కూతురని తెలిసాక నా మనసు ఎంత ఉప్పొంగిపోయిందో. ఆ రోజు నా కూతురని తెలిసాక ధరణిని మొట్టమొదటిసారి గుళ్ళో చూసినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. తను నా మీద ఎంతో అభిమానం చూపించింది, ఎంతో ప్రేమగా మాట్లాడింది. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. అవును, ఏంటి కాలేజ్ విషయాలు? సారీ అండి, ఏమనుకోకండి. రేపటి నుంచి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను చదువుకోవాలి, చాలా బిజీగా ఉన్నాను. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ధరణికి సడన్ గా ఏమైంది? అంతకుముందు ధరణి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేది. ఎందుకో ధరణి మారింది. ఆ మార్పుకి కారణం ఏంటి? అసలేం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? తనను ఒకసారి అపార్థం చేసుకున్నట్లుగా నేనేమన్నా మాట జారానా? అంతకుముందు నేను మాట జారిన విషయం తనకేమన్నా గుర్తుందా? అదే మనసులో పెట్టుకుందా? లేదు, అది అయ్యుండదు. అదే అయ్యుంటే తర్వాత నాతో చాలా బాగా మాట్లాడింది కదా. చిన్న చనిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఎంత ధైర్యం చెప్పింది, ఎంతగా ఓదార్చింది. అలాంటిది ఎందుకు సడన్ గా ముభావంగా మారిపోయింది? నా నుంచి దూరంగా ఉండాలన్నట్టు బిహేవ్ చేస్తుంది. నోరు తెరిచి మాట్లాడాలమ్మా అన్నా నేను చదువుకోవాలి అని దాటేసుకుని వెళ్ళిపోయింది. ఏదేమైనా అన్ని విషయాల్లో తాత్పర్యం మంచిది కాదు, తెలుసుకోవడమే బెస్ట్. తన మనసులో ఏమైనా ఉన్నా నేను మాట్లాడి కనుక్కొని తనకు సరైన సమాధానం చెప్పి మనసు కుదిరిపడేలా చేయాలి. మా మధ్య దూరం నేను భరించలేను. అది నా కన్న కూతురు. జనని గారు,
ఈ ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా? నిన్న కూడా ఆవిడింటికి వచ్చినప్పుడు మాట్లాడకుండా కాస్త అవాయిడ్ చేశాను. చాలా బాధపడుంటారు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా బాధపడతారు. బాగుండదేమో. ఎందుకు నేనేదో మనసులో పెట్టుకుని వీరిని బాధ పెట్టడం? ధరణి, చెప్పండి. నిన్న సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేనేమైనా అవాయిడ్ చేశాననుకున్నారా? సారీ అండి. పర్వాలేదు. నువ్వు ఎగ్జామ్స్ అని చెప్పావు కదా, నేనేం తప్పుగా అనుకోలేదు. అయినా నీ చదువు భవిష్యత్తు ముఖ్యం కదా. ఇప్పుడు ఏదైనా పని మీద ఫోన్ చేశారా? ఏం లేదు. నీతో మాట్లాడాలని నా మనసు ఆరాటపడుతుంది. ఈరోజు నువ్వు ఫ్రీగా ఉంటే మనం ఒకసారి కలుద్దామా? నీతో టైం స్పెండ్ చేయాలని మనసు ఆరాటంగా ఉంది. బుజ్జమ్మా, అయ్యో, మా నాన్నగారు పిలుస్తున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. హలో హలో, వస్తున్నా నాన్న. ఏదైనా ధరణి మునుపట్ల లేదు. పలకరించగానే పొంగిపోయేది, అలా మాట్లాడుతూనే ఉండేది. కానీ ఇప్పుడు చిన్న వంక దొరికినా నాతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా కట్ చేస్తుంది. అన్నయ్య, ఇంతకీ ఏంటి శుభవార్త? మన ధరణికే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాను. ఎవరా అబ్బాయి? ధీరజు. ధరణికి కూడా ఇష్టం లేదో వాళ్ళు కనుక్కోమని చెప్పారా?